ట్రిపుల్ ఆర్ సంబంధించి ఏంటి లేటెస్ట్ అప్డేట్స్? నార్త్ సైడ్ ఇప్పటికే పనులు కూడా మొదలయ్యాయి. అవునండి, 50% అయితే ఆల్రెడీ శాంక్షన్ అయ్యి ఉందండి. శాంక్షన్ అయింది. ఎస్. సో ఏమన్నా రేట్లు ఆ చుట్టుపక్కల పెరుగుతున్నాయా? డెఫినెట్గా పెరుగుతున్నాయండి. ట్రిపుల్ ఆర్ మనకి ఎక్కడెక్కడ ఎగ్జిస్ట్ వస్తున్నాయో. మొత్తం ఎన్ని ఎగ్జిట్లు అండి ఇవి ట్రిపుల్ ఆర్? ట్రిపుల్ ఆర్ నేను గత 2 years నుంచి నాకు వచ్చిన న్యూస్ ప్రకారంగా 10% to 15% గ్రోత్ ఉన్నదండి ఈరోజు ఎవ్రీ ఇయర్. అంటే చూడండి, బేసిక్గా గ్రోత్ ఎప్పటి వరకు ఉంటుందంటే ఈ 10-50% ఎప్పటి వరకు ఉంటుందంటే టిల్ రోడ్ కంప్లీట్స్. ఆ ట్రిపుల్ ఆర్ ఏ రోజు ఓపెనింగ్ అవుతుందో ఈ 10% కాస్త 50% అవుతుందండి. సో ఈరోజు తీసుకున్న వాళ్ళకి కమింగ్ ఒక 3-4 yearsలో వారు డబల్ రేట్ అనేది చూడబోతున్నారు. కానీ ఒకటి రవి గారు, ఒక ఇన్వెస్టర్ అడగమన్న ప్రశ్న ఇది. మీరు చెప్పినట్టే చాలామంది బెంగళూరు హైవేలో, ముంబై హైవే కావచ్చు, ఇటు శ్రీశైలం హైవే, ఒక అవుటర్ రింగ్ రోడ్ నుంచి ఒక 20 kilometers దూరంలో ఒక 10 years బ్యాకే కొన్నారు. కానీ అక్కడ ఇంతవరకు ఎటువంటి డెవలప్మెంట్స్ జరగలేదు. ల్యాండ్ రేట్ అయితే పెరిగింది కానీ డెవలప్మెంట్స్ లేవు. కానీ ఫ్యూచర్లో కూడా ఇటు ఓఆర్ఆర్ సంబంధించి కూడా, ట్రిపుల్ ఆర్ సంబంధించి కూడా అలానే ఉంటుందా అని చెప్పి కూడా అడుగుతున్నారు. అంటే బేసిక్గా ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్గా మీరు రియల్ ఎస్టేట్లో చాలా చూసుంటారు సార్. కొన్న దగ్గర అన్ని చోట్ల డెవలప్ జరగలేదు, కేవలం ల్యాండ్ అమ్మేశారు కానీ ఎటువంటి అక్కడి ప్రాజెక్టులు కానీ ఎటువంటి డెవలప్మెంట్స్ కానీ జరగలేదు అని చెప్పి ఒక కంప్లైంట్ ఉంది. మీరు ఏం చెప్తారు? ఇప్పుడు చూడండి, ఇప్పుడు గవర్నమెంటు ప్రతిసారి ఒక కొత్త దీంతో టాపిక్స్తో వస్తుంటారండి. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఏదో ప్రాజెక్ట్ గవర్నమెంట్ అనౌన్స్ చేయటం, ఆ చుట్టుపక్కల ఉన్న భూములు మొత్తం ఒకసారిగా భూమి రావటం, అవి ఎడాపెడా కొనేసుకోవటం వాస్తవంగా జరుగుతుంది. అదే ఎక్కడైనా అదేగా జరిగింది. కానీ కొన్న తర్వాత అక్కడ ఆ చుట్టుపక్కల కనీసం ఒక ఇల్లు కానీ ఒక చిన్న షాప్ లాంటిది కూడా ఒక 10 years నుంచి రాలేదు. మరి ఏంటి పరిస్థితి అని అడుగుతారు. అంటే చూడండి, ఇట్ ఈస్ నాట్ అప్లికేబుల్ టు ఆల్ లొకేషన్. అన్ని లొకేషన్స్కి అప్లికేబుల్ కాదండి. ఎందుకంటే ఇందాక టాపిక్లో మనం మాట్లాడాం, సంగారెడ్డిలో ఆల్రెడీ విల్లాస్ కట్టు జనాలు ఉంటున్నారు. సంగారెడ్డి డెవలప్డ్. మనం అనుకున్న 20 kilometers రేడియస్లో మన సంగారెడ్డి వస్తుంది కాబట్టి డెవలప్ అయింది. ఎందుకంటే అక్కడ ఐఐటి ఉంది, కాలేజెస్ ఉన్నాయి, ఇండస్ట్రీస్ ఉన్నాయి కాబట్టి ఆ ఏరియా డెవలప్ అయింది. ప్లస్ సంగారెడ్డి ఈజ్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్, ఫస్ట్ థింగ్. రెండోది, అగైన్ ఇట్ ఈస్ నాట్ అప్లికేబుల్ టు శ్రీశైలం హైవే అండి. శ్రీశైలం హైవే అప్ టు 12 kilometers వరకు విల్లా ప్రాజెక్ట్స్ వస్తున్నాయండి. ఆల్రెడీ జనాలు ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ ఉందండి బీటీఆర్ మ్యాక్స్ అని, ఎప్పుడో లాంగ్ బ్యాక్ కన్స్ట్రక్ట్ చేస్తారండి. ఇప్పుడు జనాలు ఉంటున్నారు అక్కడ. ఇప్పుడు రీసేలే 8 కోట్లు 9 కోట్లకు అమ్ముతున్నారండి అక్కడ. రీసేల్, ఐమ్ టాకింగ్ అబౌట్ రీసేల్ శ్రీశైలం హైవేలో. ఇప్పుడు కమింగ్ టు బెంగళూరు హైవే, షాద్ నగర్ అయితే డెవలప్ అవుతుందండి. షాద్ నగర్లో ఈరోజు అపార్ట్మెంట్స్ కడుతున్నారు. బట్ షాద్ నగర్ మధ్యన ఉన్న లొకేషన్స్ లైక్ తిమ్మాపూర్ కానీ, ఇటు కొత్తూరు కానీ ల్యాండ్స్ బాగా అమ్మారండి. ఇప్పుడు మనకు తెలిసిందే, ఇప్పుడు చిన్నజీఆర్ స్వామి గారు ఒక స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అని, లిబర్టీ కదండి, స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అనుకుంటాను. ఎస్. సో స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ లొకేషన్ మొత్తం అంతా విల్లా ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి. ఫ్యూచర్ హ్యాపెనింగ్ ప్లేస్ అండి అది. ఒక మన హైదరాబాద్లో ఒక పెద్ద గ్రూప్, అక్కడ కూడా డ్రీమ్ సిటీ ఒకటి నిర్మించబోతుంది. ఎస్, మన హైదరాబాద్లో ఒక పెద్ద గ్రూప్ మై హోమ్ వీళ్ళు ఉంటారు. అక్కడ చాలా వరకు ల్యాండ్స్ ఎక్వైర్ చేసుకున్నారంటే మంచి ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి ఇక్కడ. సో అది కూడా ఇట్స్ ఫ్యూచర్ హ్యాపెనింగ్ ప్లేస్ అని చెప్తున్నాను మీకు. ప్లస్ మనకి ఎయిర్పోర్ట్కి చాలా దగ్గరలో ఉంది. ఓకే, మనం మేజర్గా చూడండి, ఒక లొకేషన్ డెవలప్ అవ్వాలంటే కనెక్టివిటీ చూసుకోవాలి. సో కనెక్టివిటీ అక్కడ ఏముందంటే మనకి ఎయిర్పోర్ట్కి దగ్గర ఉంది, ఓఆర్ఆర్కి ఉంది. ప్లస్ ఇప్పుడు గవర్నమెంటు మెట్రో ఎక్స్టెన్షన్స్ కూడా అనౌన్స్ చేశారు ఆల్రెడీ, మెట్రో ఎక్స్టెన్షన్స్. సో ఈ ఏరియాస్ బాగా గ్రో అవుతున్నాయండి. షాద్ నగర్ వరకు, ఇప్పుడు షాద్ నగర్లో రైల్వే స్టేషన్ ఉందండి. రెగ్యులర్గా లోకల్ ట్రైన్స్ జనాలు ట్రావెల్ అవుతున్నారు. అక్కడ నుంచి డైలీ మార్నింగ్ వస్తున్నారు, ఈవినింగ్ వెళ్తున్నారు. ఐ హ్యావ్ సీన్ పీపుల్. నెక్స్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ చూడండి, ఒకప్పుడు కరీంనగర్ హైవేలో చాలా లేఅవుట్స్ చేశారండి, అమ్మారు. అక్కడ కొంచెం గ్రోత్ తక్కువ ఉంది. ఎందుకంటే కనెక్టివిటీ, భువనగిరి కూడా అదే పరిస్థితి. సో ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేశారంటే మెట్రో ఆల్రెడీ అనౌన్స్ చేశారు రీసెంట్గా. మనకి ఇటు మేడ్చల్, షామిరిపేట వరకు మెట్రోస్ అనౌన్స్ చేశారు. ఇప్పుడు చూడండి, కమింగ్ ఒక 2-3 months తర్వాత
అక్కడ తీసుకున్న ప్రతి కస్టమర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఆ గ్రోత్ 5-10% కాస్త 20% వరకు వెళ్తుంది. ఎవ్రీ ఇయర్ పెరుగుతుంది. 20% ఈజీగా ఎక్స్పెక్ట్ చేయవచ్చు అండి. అయితే అగైన్ రేట్స్ ఎట్లా డిసైడ్ చేయాలంటే ప్రాజెక్ట్ డెవలప్మెంట్స్ బట్టి ఉంటుందండి. ఇప్పుడు కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. శ్రీశైలం హైవేలో 25,000-30,000కి పర్ స్క్వేర్ యార్డు ప్లాట్ దొరుకుతుందండి. అదే లొకేషన్లో 50,000 కూడా అమ్ముతున్నారండి. ఎందుకంటే ప్రాజెక్ట్ హైలైట్స్, డెవలప్మెంట్స్ అవన్నీ చూస్తారు. సో ప్రాజెక్ట్ డెవలప్మెంట్స్ బట్టి కూడా రేట్ ఉంటుంది. కానీ ఓ ప్రాజెక్ట్ తీసుకుంటున్నారు, డెవలప్ చేస్తున్నారు, డెవలపర్స్ అమ్మేస్తున్నారు, అమ్మేసి కొత్త ప్రాజెక్ట్కి వెళ్ళిపోతున్నారు. ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళకి ఒక భరోసా ఇవ్వట్లేదు. ఏమంటే రీసేల్ కూడా మేమే చూసుకుంటాం అనే భరోసా ఎందుకు ఇవ్వలేకపోతున్నారు కంపెనీస్? అంటే చూడండి, ఇది ప్రాజెక్ట్ సూపర్ డూపర్ అని చెప్పేస్తారు. అంత రాంగ్ కమిట్మెంట్ అయిపోతుందండి. రీసేల్ గ్యారంటీ ఇస్తే అది రాంగ్ కమిట్మెంట్ అవుద్ది. బేసిక్గా డెవలపర్స్ ఏం చేస్తారు, నమ్మకం ఉంది కదా. ఇప్పుడు మీరు ఎంతైతే నమ్మకంతో ఆ ప్రాజెక్ట్ అమ్మారో అంతే నమ్మకంతో పెరిగిద్దని చెప్పారు కదా. అది ఎందుకు మీరు బాధ్యత తీసుకోలేరు అని నేను అంటే బాధ్యత తీసుకోవచ్చండి, కానీ ఆ రిటర్న్స్ ఇవ్వలేము మనం. ఇప్పుడు కావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేశానండి. ఒక 100 ప్లాట్స్ అమ్మాలి. 100 ప్లాట్స్ అమ్మేశాను చెప్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ 10,000 నుంచి మొదలు పెట్టాను, 13,000 దాకా అమ్మాను. రేట్ అయితే 30% హైక్ వచ్చింది. 30% హైక్తో ఎవరు అమ్మరండి. బేసిక్గా కస్టమరు నేను ఒక ప్లాట్ కొని అమ్మాలి అంటే అట్లీస్ట్ డబల్ ఎక్స్పెక్ట్ చేస్తారండి. డబల్ ఎప్పుడు అవుతుంది? 3 years పడుతుందండి. 3 years తర్వాత సపోజ్ అదే ప్రాజెక్టు కంటిన్యూషన్లో ఉంటే డెవలపర్ మే హెల్ప్ వచ్చిన కస్టమర్స్ని డైరెక్ట్ చేయొచ్చు వాళ్ళకి. 3 years 4 years తర్వాత అదే ప్రాజెక్ట్ ఈ డెవలపర్ అమ్మాలి అంటే మన టఫ్ టాస్క్ అయిపోతుంది. మరి కొంతమంది మేము రీసేల్ కూడా మాదే బాధ్యత అంటారు, దాన్ని ఉంటారు చేయొచ్చు. ఇప్పుడు చూడండి, కస్టమర్కి కొంచెం ఎక్కువ నమ్మకం కలిగించినట్లు అవుతాం కదా మనం కూడా. అవుతాం, ఎస్. అంటే సార్ చూడండి, మార్కెట్లో బైబ్యాక్ గ్యారంటీ అని చాలా కాన్సెప్ట్స్ వచ్చాయండి. ఇప్పుడు కాదు, టాకింగ్ అబౌట్ ఇప్పుడు లేవు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో బైబ్యాక్ లేవండి. 2004 కూడా కాదు, నేను రీసెంట్గా చెప్తాను. ఈ మన కోవిడ్ టైంలో చాలా కంపెనీస్ బైబ్యాక్ అని పెట్టారు. బైబ్యాక్ మీరు ₹1 కోటి ఇన్వెస్ట్ చేయండి, మీకు 1 ఎకరం ఇస్తాను, 2 years తర్వాత ఇది మేము మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకొని మీకు 2 కోట్లు ఇస్తాం అనే కంపెనీస్ చాలా ఉన్నాయి. ఎంతవరకు గ్యారంటీ అవి ఇవ్వలేకపోయారండి, ఫెయిల్ అయ్యారు. 3 years ఉండొచ్చు, కంపెనీ జెన్యూన్ అవ్వచ్చు, కానీ మార్కెట్ కండిషన్స్ కూడా మనం చూసుకోవాలి కదా. అప్పుడు ధరణి లేదు, ఆ టైంలో ధరణి లేదండి. ధరణి ఇంట్రడ్యూస్ చేశారు ఎవరు, గవర్నమెంట్. అప్పుడు ఏమైంది, ఇప్పుడు కొనుక్కున్న ల్యాండ్స్ ధరణిలో లేవు. అప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటండి, అంతే కదండి. సో అక్కడ కొంతమంది ఫెయిల్ అయ్యారు. సో మనం ఏంటంటే మార్కెట్ కండిషన్స్ చూసుకోవాలి, రాంగ్ కమిట్మెంట్స్ ఇవ్వకూడదు. నెవర్ గివ్ రాంగ్ కమిట్మెంట్స్. నేను హానెస్ట్లీ ఒక కస్టమర్ కూడా నేను బైబ్యాక్ గ్యారంటీ ప్రాజెక్ట్ చెప్పలేదు, అడ్వైజ్ ఇవ్వలేదు నేను ఇప్పుడు వరకు. ఎందుకంటే అది రాంగ్ కమిట్మెంట్ అయిపోతుంది. సో నేను గ్యారంటీగా అమ్మగలను అనేది ఇట్స్ రాంగ్ కమిట్మెంట్ అండి. ఆ రోజు అమ్మిపోతే ఆయనకి బ్యాడ్ నేమ్ వస్తుంది.